వెల్కమ్ టు టీ10 న్యూస్. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని గౌతోజిగూడ గ్రామంలో దళిత కుటుంబమైన పంచమి శంకరయ్య నరసమ్మ దంపతులకు చంద్రం, అర్జున్ ఇద్దరు కుమారులున్నారు. వీరు జేఎన్టీయూలో ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఊర్లో నివాసం ఉంటున్నా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. కాగా ఈ ఇద్దరు యువకులు ఊర్లో చావులు, పెండ్లిళ్లు, పండగలకు డప్పు కొట్టడం తమకు వీలు కాదన్నారు. అయితే వాళ్ళ తండ్రి శంకరయ్య బతికున్నంత కాలం ఊర్లో డప్పు కొట్టేవారు. ఆయన చనిపోయాక పెద్ద కొడుకు చంద్రం కూడా కొంతకాలం డప్పు కొట్టాడు. అయితే ఉద్యోగం చేస్తూ ఊర్లోకి వచ్చి డప్పు కొట్టాల్సి రావడంతో ఇబ్బందిగా ఉండేది. అయినా ఊరి వాళ్ళ ఒత్తిడితో ఇబ్బంది పడుతూ డప్పు కొట్టేందుకు 3 రోజుల పాటు ఊర్లో ఉండడంతో ఇటీవల అతని ఉద్యోగం పోయింది. దాంతో ఊర్లో పాతకాలం నాటి వెట్టి వృత్తి అయిన డప్పు కొట్టడాన్ని మానివేయాలని భావించారు. ఒక పక్క ఉద్యోగం వదిలొచ్చి ఊర్లో డప్పు కొట్టడం వీలు కాకపోవడం, మరో పక్క ఉన్నత చదువులు చదివి చావు, పండగలు, పెండ్లిళ్లకు డప్పు కొట్టి చిన్న చూపునకు గురి కావడం ఇష్టం లేని చంద్రం, అర్జున్ కొంతకాలంగా డప్పు కొట్టేందుకు వెళ్లడం లేదు. ఈ నెల మొదటి వారంలో ఊర్లో ఓ వ్యక్తి చనిపోయాడు. అంత్యక్రియలకు డప్పు కొట్టేందుకు శంకరయ్య కొడుకులు వెళ్లలేదు. దాంతో ఊర్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఇతర కులస్తులంతా నిలదీశారు. ఈ నెల 10న పంచాయతీ పెట్టి చంద్రం, అర్జున్ ను పిలిచారు. ఊర్లో ఎలాంటి కార్యమైనా తప్పనిసరిగా డప్పు కొట్టేందుకు మీరు రావాలని పెద్ద మనుషులు హుకుం జారీ చేశారు. ఎంత చదివితే మాత్రం కులవృత్తి మానేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డప్పు కొట్టకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెప్పడానికి వీల్లేని బూతులు తిడుతూ అందరి ముందు అవమానపరిచారు. ఇష్టం లేని పనిని బలవంతంగా చేయాలని డిమాండ్ చేయటం సరైంది కాదని చంద్రం, అర్జున్ అన్నారు. దాంతో ఊర్లోని పెద్ద మనుషులంతా కక్షగట్టి మాజీ సర్పంచ్ బొడ్డు వెంకటేశం, ఉప సర్పంచ్, ఇతర పెద్ద మనుషులు ఆ ఇద్దరు దళిత యువకుల్ని బూతులు తిడుతూ మేం చెప్పినట్టు చేయకపోతే ఊర్లోంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కుటుంబంతో ఊర్లో వాళ్ళెవ్వరూ మాట్లాడడం, సహాయం చేయబోరంటూ బెదిరించారు. అన్నట్టుగానే పెద్ద మనుషులంతా కలిసి తీర్మానం చేశారు. శంకరయ్య, నరసమ్మ కుటుంబాన్ని సాంఘికంగా బహిష్కరిస్తున్నట్టుగా తీర్మానంలో పేర్కొన్నారు. ఎవరైనా ఆ కుటుంబంతో మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు, 5,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్టుగా రాశారు. ఊరంతా ఒక్కటిగా ఉండి శంకరయ్య కుటుంబాన్ని ఊర్లోకి రాకుండా చేయాలని నిర్ణయించారు. బాధితులైన అర్జున్, చంద్రం తమకు ఊర్లో జరిగిన అవమానం, అన్యాయం గురించి ఎక్స్ లో మెదక్ ఎస్సీ ఉదయ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో స్థానిక తహసీల్దారు చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తూఫ్రాన్ సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్ గౌడ్ ఊర్లోకి వచ్చి పరిశీలించారు. ఫిర్యాదుదారుల్ని ఊర్లోకి రమ్మని చెప్పారు. ఊర్లోకి రావద్దని బహిష్కరించాక తామెందుకు వస్తామని అర్జున్, చంద్రం చెప్పడంతో అధికారుల బృందం ఊర్లోని తాజా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఇతర పెద్ద మనుషులకు తూతూ మంత్రంగా కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. సాంఘిక బహిష్కరణ చేస్తూ సమాజం అంగీకరించిన ఆంక్షలు పెట్టి తీర్మానం రాసి సంతకాలు చేసిన సంఘటనను చాలా సింపుల్ గా తీసుకున్నారు. డప్పు కొట్టబోమని చెప్పినందుకు దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణకు గురి చేసిన వ్యక్తులపై కఠినంగా కేసు పెట్టి శిక్షించాల్సిన రెవెన్యూ, పోలీస్ అధికారులు మీనమేషాలు లెక్కబెట్టారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. అయితే బాధిత యువకులు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళవడంతో వాళ్లకు ఉన్న పరిచయాల వల్ల జేఎన్టీయూ ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్ల ఫోరం, హైకోర్టు ఎస్సీ లాయర్ల ఫోరం, కేవీపీఎస్ వంటి ప్రజా సంఘాలు ఒత్తిడి చేయటం వల్ల కేసును పోలీసులు పట్టించుకున్నారు. చంద్రం, అర్జున్, నరసమ్మలను సాంఘిక బహిష్కరణ చేసిన ఉదంతంలో కీలకంగా వ్యవహరించిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధిపత్య కులాల పెద్ద మనుషులకు ఊర్లోని కొందరు దళితులు కూడా వత్తాసు పలికారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు నిందితుల్ని అరెస్టు చేయలేదు. కేసు నమోదు చేసిన విషయం లీక్ చేయడంతో నిందితులంతా ఊర్లోంచి పరారై తలదాచుకున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.